జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మళ్ళీ ఏ భాగోతానికి తెరతీశారు? సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఉంది. హా? మీ అమ్మాయి చేసుకోనంటుందా? డ్రాప్ అయిపోతానంటుందా? నాకు తెలుసు నా ప్రేమ ఏనాటికైనా తనని కదిలిస్తుందని. నన్ను కదిలించావనుకో మ్యాటర్ వేరేలా ఉంటుంది. మ్మ్, మ్మ్. ఓ, మ్, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటండి? సాయంత్రం సంగీత్ ఫంక్షన్లో మీరిద్దరూ డాన్స్ చేయాలి కదా, అందుకే మీతో ప్రాక్టీస్ చేయిద్దామని. అమ్మా పాటలన్నీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది బావా. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది సంగీత్ ఫంక్షన్లో దానికి రిహార్సల్స్ ఇవన్నీ ఇక్కడ కుదరవు. అవును, ఏమైనా ఉంటే సాయంత్రం చూసుకుందాం. ఆ ముక్క మీరు కాదు, అల్లుడు గారిని చెప్పమనండి. చెప్తారు. అయినా నీ కూతురు ఆయన డాన్స్ చేయడం ఏంటి? లేకపోతే నువ్వు ఆయన కలిసి డాన్స్ చేయండి, మేమంతా అక్కడ నిల్చుని చప్పట్లు కొడతాం. పెళ్ళని పేరు పెట్టి వరుసగా షాపింగ్లు కార్యక్రమాలు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎవరి సొమ్మని? నీ సొమ్మేం కాదుగా, నా కూతురి అత్తారి సొమ్ము. అందుకే ఖర్చు పెడుతున్నాను. రేపు పెళ్ళైతే నా కూతురు ఈ ఇంటి కోడలు కాదా? అప్పుడు ఈ ఆస్తి దానిది కాదా? నేను కష్టపడి సంపాదించింది నీ కూతురికి అప్పగించడానికి కాదు. కాక ఆవిడ చేతిలో పోయడానికా? లేక పెళ్ళై ఎంతకాలమైనా మొగుళ్ళను వదిలేసి పుట్టింట్లో పడేడుస్తున్న నీ కూతుళ్ల మొహాన పోయడానికా? రంగనాయకి, నోరదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఇదిగో నన్ను కెలిగితే నా నోటి వెంట ఇలాగే వస్తాయి. మేమేదో రిహార్సల్ ప్రోగ్రాం పెట్టుకుంటే మిమ్మల్ని అందరినీ ఎవరు రమ్మన్నారు? తగుదునమ్మా అని వచ్చి ఎవరికి వాళ్ళు సోది చెప్తున్నారు. చూడు రంగనాయకి, నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. కానీ నాకిష్టం అల్లుడు గారు, నా కూతురికిష్టం. అమ్మా పోనీలేవే, బావకిష్టం లేదు అంటున్నాడు కదా. నువ్వు నోర్మోయ్. ఇక్కడ ఎవ్వరికీ భయపడాల్సినంత అవసరం లేదు. కట్టుకోబోయే దాని ముచ్చట తీర్చటం మీ బాధ్యత అల్లుడు గారు. మీరేమైనా అనుకోండి, నేను డాన్స్ చేయను. ఇష్టం లేదని చెప్పాడుగా, ఇప్పుడేం చేస్తారు? అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు అంట, అల్లుడు గారు. అల్లుడు గారు, ఏంటి మా నిర్ణయాన్ని కాదు అని వెళ్ళిపోతున్నారా? చూడండి, మర్యాదగా వచ్చి నా కూతురుతో డాన్స్ చేసి నా మాట నిలబెట్టండి. లేదనుకో ఫోటోలు వీడియోలు బయట పెడతారు, అంతే కదా? చీచీ, అన్ని రోగాలకి ఒకటే మందా ఏంటి? ఆ సూర్యకాంతం ఎందుకు మీ ఇంట్లో ఉంటోందో, ఏ నిజం తెలుసుకోవటానికి పూజ తల్లిదండ్రులంటూ ఒకరి తర్వాత ఒకరిని ఎంటర్ చేస్తోందో, ఎందుకు పూజ పుట్టుక విషయంలో మీరంతా భయపడుతున్నారో ఆ నిజాన్ని ఆ సూర్యకాంతానికి చెప్పేస్తా. ఏంటలా చూస్తున్నారు? ఏంటా నిజమనా? ఆ నిజమేంటో మీకు తెలుసు, కానీ నాకెలా తెలుసు అనేదేగా మీకు తెలీదు. ఏంటి, నా కూతురుతో కలిసి డాన్స్ చేస్తారా, లేక సూర్య దగ్గరికెళ్ళి నిజం చెప్పమంటారా? చాయిస్ ఈజ్ యోర్స్. ముందు డాన్స్ చెయ్యను అన్నాడు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేశాడు. అసలు వాళ్ళు వాడికి ఏం చెప్పి లాడిస్తున్నారే? అదే తెలియడం లేదు. అక్క,
నా ఫోన్ ఛార్జర్ కనపడడం లేదు. మీరేమైనా తీసారా? రే ఛార్జర్ సంగతి తర్వాత అసలు వాళ్ళు చెప్పినట్టు నువ్వెందుకు ఆడుతున్నావురా? వాళ్ళ ఆట కట్టించడానికి సూర్యతో కలిసి అందరం ప్లాన్ చేస్తున్నాం కదా. ఇంతలోనే మళ్ళీ ఏమైంది చెప్పరా? మనం వాళ్ళ ఆట కట్టించాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు మనం గతంలో ఆడిన ఆటకి ముగింపు పలకాలని చూస్తున్నారు. అంటే పూజ సూర్య కూతురని సూర్యతో చెప్పేస్తామని బెదిరిస్తున్నారు. హ? అసలు పూజ సూర్య కూతురని వాళ్ళకెలా తెలిసింది? వన్స్ అపాన్ ఏ టైం మేమే చెప్పాంరా. మిమ్మల్ని ఛ, ఇప్పుడు తన కూతురు అన్న విషయం తెలిస్తే సూర్య ఊరుకుంటుందా? చెప్పండి. ఏంటి మీరు చేసింది? అక్క వినేసిందంటావా? చీతు, వాళ్ళు చెప్పడం కాదు, నీ నోటితో నువ్వే చెప్పేశా. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారా? నేను రాకముందు బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది చెప్పండి. అంటే అది చీతు, నాకన్నీ తెలిసిపోయాయి, ఇక మీరేమీ దాచిపెట్టద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.